వీరమల్లు రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ప్రచారానికి టీం రెడీ అవుతుంది. ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం. 2 భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగాను ప్రకటించారు. అందులో ఒక ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అది తెలంగాణలోనా ఆంధ్రాలోనా అన్నది క్లారిటీ లేదు. కానీ ఈవెంట్ తప్పనిసరి. అయితే ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ను కరోనా వైరస్ కంగారు పెడుతోంది. పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశం లేకపోలేదా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. వైరస్ కి సంబంధించి ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువవుతున్న వేళ వైరస్ కు తగ్గ జాగ్రత్తలపై అలర్ట్ ప్రకటించింది. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించింది. దీంతో వీరమల్లు టీంకు గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించాలంటే సాధ్యమవుతుందా లేదా అన్న కొత్త టెన్షన్ మొదలైంది. ఈవెంట్కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనూ ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పై ఉంటాయి. కాబట్టి వైరస్ సమయంలోనూ ఇలాంటి ఈవెంట్లు అవసరమా అన్న పునరాలోచించే అవకాశం ఉంది. పవన్ ఈవెంట్ అంటే భారీ ఎత్తున అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. కరోనా పాజిటివ్ కేసులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల నమోదయ్యాయి. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించకపోయినా బహిరంగంగా సినిమా ఈవెంట్ నిర్వహిస్తే అది సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నిర్మాతలు ఈవెంట్ విషయంలో మరో ఆలోచన ఏదైనా చేస్తారా లేక యథావిధిగా నిర్వహిస్తారా అన్నది చూడాలి.